అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి అన్నారు. అధికారంలోకి వచ్చాక దగా డిఎస్సి వేశారు. 6,000 పోస్టులతో వేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ మాకొద్దు, మెగా డిఎస్సి వెయ్యాలి అని ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. మనతో మాట్లాడడానికి నిరుద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. చెప్పండమ్మా, ఈరోజు ఆ ప్రభుత్వం డిఎస్సి ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు, మీరు డిఎస్సి వేశారు, ఇప్పుడు హ్యాపీ కదా, ఎందుకోసం వ్యతిరేకిస్తున్నారు? సార్, మేము జగన్కి ఓటు వేసిందే ప్రతి ఏటా డిఎస్సి ఇస్తామన్నారు, మెగా డిఎస్సి ఇస్తామన్నారు. అందుకే మేము ఓటు వేసాం. కానీ ఇప్పుడేమో 6,100 పోస్ట్ ఇస్తే ఇన్ని వేల నిరుద్యోగాలకు 1,000 పోస్టులు అంటే కర్నూలుకి ఏం సరిపోతాయి సార్? మాకు మా టైం ఇస్తారా? మా ఏజ్ ఇస్తారా? వెనక్కి రావు కదా సార్. ఎన్ని రోజుల నుంచి మీరు కోచింగ్ వస్తున్నారమ్మా? అసలు ఏంటి మీకు ఉన్నటువంటి కష్టాలు ఏంటి కోచింగ్ సెంటర్స్? సార్, నేను రాబట్టి 6 months అవుతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23,000 అని చెప్పి ఇప్పుడు లాస్ట్లో ఆల్మోస్ట్ ఎలక్షన్ కోడ్ వస్తున్న సమయానికి 6,100 మాత్రమే వేశాడు. ఇంకా పెన్షన్ టైము లేదు, 20 days మాత్రమే ఇచ్చాడు టెట్కి. అంటూ దానికి మళ్ళీ డిఎస్సికి 10 days మాత్రమే ఉంది. కనీసం ఒక్కొక్క ఎగ్జామ్కి 45 days కూడా లేకుండా ప్రిపేర్ అవ్వమంటే కనీసం ఇప్పటివరకు చదివింది కూడా రివిజన్ చేయలేము మేము. అంత టైం తక్కువ ఉంది. ప్లస్ ఎగ్జామ్ ఫాస్ట్గా పెడతామన్నారు. టెట్ రాసిన తర్వాత క్వాలిఫై అవుతామా, తర్వాత డిఎస్సి పెట్టాలి, అప్పుడు దానికి మాకు టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్యామిలీని అందరినీ వదిలిపెట్టొచ్చి చదువుతుంటే మా జీవితాలతో ఆడుకుంటున్నాడు. ప్లస్ అప్రెంటిస్ విధానం కూడా రద్దు చేయాలని మా కోరిక. ఉద్యమ సంఘ నాయకులు చెప్పండి, ఈరోజు డిఎస్సి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మేము డిఎస్సి ఇవ్వడాన్ని వ్యతిరేకించలేదు. ఆ రోజు ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసేటటువంటి సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నేను రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తాను, ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులు ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు గడిచిన తర్వాత మరొక 60-70 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ స్టంట్గానే నోటిఫికేషన్ విడుదల చేశారు. అది కూడా కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటుగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా పట్టించుకోకుండా కేవలం 40 రోజుల లోపునే పరీక్షలు జరగాలని చెప్పేసి ఈ నిర్ణయం చేయడాన్ని మేము విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 3 నెలల సమయం కేటాయించి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 23,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చెప్పండి, అనంతపురం జిల్లా మీది, మీ జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల పరిస్థితి ఏంటి? అనంతపురం జిల్లాలో ఇంతకుముందు దాదాపుగా అక్కడ పనిచేస్తున్న టీచర్లే చెప్పినారు దాదాపుగా 2,000 ఖాళీలు ఎస్జిటీలే ఉన్నాయని. బట్ అయితే ఇప్పుడు ఎస్జిటి ఖాళీలు 4 చూపించినారు, నిన్నేమో 100 చూపించినారు. అవి ఎంత మటుకు నిజమో అబద్ధమో అనేది అయితే తెలియదు సార్. దాదాపు 4.5 సంవత్సరాలుగా మేము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం, కొన్ని వేలు పెట్టినాము, ఒక పూట తినక మేము ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాం. మాది అనంతపూర్ అయితే ఎక్కడో మేము ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాం. ఇక్కడ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, బెస్ట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే ఈ 4.5 సంవత్సరాలుగా మేము కష్టపడిండేది మొత్తం వేస్ట్ అయిపోతుంది. అదిగాక ఎగ్జామ్కి కనీసం 45 రోజులు ఉండాలి, అది కూడా లేదు. ఆయన ఇష్ట ప్రకారం డేట్స్ ఇస్తున్నాడు, ఆయన ఇష్ట ప్రకారం చేస్తున్నాడు. జీవో 117 తీసుకురావడం వల్ల ఏ ఒక్క టీచరు బాగుపడడు, ఇక్కడ డిఎస్సి స్టూడెంట్స్ కూడా ఎవ్వరు బాగుపడరు. మధ్యతరగతి చెందినటువంటి విద్యార్థులే నాశనం అవుతున్నారనే దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నిన్న శ్రీకాళహస్తిలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఆ సూసైడ్కి కూడా కారణం ఈ ప్రభుత్వమే అని గట్టిగా చెప్తున్నాం సార్ మేమైతే. ఎందుకంటే ఒక్క స్టూడెంట్ చనిపోయినా కూడా అది కొన్ని లక్షల మందికి వర్తిస్తుంది. ఇప్పుడు డిఎస్సి వదలడం వల్ల ఇంకా కొంతమంది చావడానికి అయితే కారణం 100% ఉంది సార్. ఎందుకంటే ఈ డిఎస్సి పోస్టులు ఎవరికి సరిపోవు. మేము కొన్ని 40,000 మంది 50,000 మంది ఉన్నారు ఒక్కొక్క జిల్లాకి సంబంధించి. వాళ్ళందరికీ ఏదో భిక్ష పెట్టినట్లు 50-100 వేస్తే ఎవరికి సార్ వచ్చేది అవి పోస్టులు? మేము 4.5 సంవత్సరాలుగా కష్టపడుతున్నాం. ఇంకో విషయం ఏమంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019లో ఈయన చెప్పింది ఏదో మెగా డిఎస్సి వదులుతాం, ఆ డిఎస్సి వదులుతాను అన్నందుకు మాత్రమే మేము ఆయనకు ఓట్లు వేయడం జరిగింది. లేకుంటే ఆయనకు మేము ఎందుకు వేస్తాం సార్ ఓట్లు? మాకు ఉద్యోగాలు ఇస్తాడని మేము ఆయన గెలిపించుకున్నాం. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ ఎగ్జామ్ కూడా ఆయన ఇష్టం వచ్చినట్లు పెట్టడం జరుగుతుంది. ఏదో నేను ఇంకా లాస్ట్లో దిగిపోతాను, వీళ్ళు ఎట్లన్నా సావని, విద్యార్థులతో కానీ మాకు నిరుద్యోగులతో కానీ సంబంధం లేదు అన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది సార్. 100% ఇదైతే నిజము. మాకు డిఎస్సి పోస్టులు పెంచాలి సార్, మాకైతే డిఎస్సి పోస్టులు పెంచాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్ ఏమంటే ఆ జీవో 117ని ఎత్తేయాలి సార్. కేవలం నిరుద్యోగ సంఘాలు ఎన్నికల స్టంట్ కోసమే, తమ మనుగడ ఉనికి కోసమే ఈ ఆందోళన చేస్తున్నారంటే? మేమేమి ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ నాన్న పేరును ఉపయోగించుకొని ఎన్నికల్లోకి మేము ఎమ్మెల్యేల మినిస్టర్ కావాలని చెప్పేసి మేము అనట్లేదు సార్. మీరు చెప్పిందే కదా, 2019 ఎన్నికల కన్నా ముందు మీరు చెప్పారు 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి. నీకు సోషల్ మీడియా చేతిలో ఉంది, లేకపోతే ఇప్పుడు పచ్చిగా చెప్పాలంటే పేటీఎం బ్యాచ్తో ఇలా విద్యార్థి యువజన సంఘాల మీద బురదలే ప్రయత్నం చేస్తే మాత్రం
సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజం గమనిస్తూ ఉంది. ఎన్నికల స్టంటు నిరుద్యోగులది కాదు, మీది ఎన్నికల స్టంటు. నీకు నిజంగా నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంటే, నిజంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలంటే 4.5 సంవత్సరాల నుంచి ఏం చేస్తూ ఉన్నావు? గాడులు రాస్తున్నావా? ఈరోజు ఎన్నికల్లో ఉపయోగం పొందడం కోసం, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం 6,100 ఉద్యోగాలకి ఉపాధ్యాయ పోస్టులకి అని చెప్పేసి హడావిడి చేస్తావా? ఎన్నికల టంటు మాది కాదు, నీది. అయితే నిరుద్యోగులు గమనిస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో నువ్వు మెగా డిఎస్సి అంటేనే నీకు ఓట్లేసి గెలిపించారు. ఈరోజు విర్రవీగుతున్నావు, నువ్వు సిద్ధం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నావు. నిరుద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. నువ్వు గనక యుద్ధ ప్రాతిపదికన మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వకపోతే నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు, గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నేను ఇంటికి పంపించడానికి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. నిరుద్యోగులు ఇక్కడ ఉన్నటువంటి యువజన సంఘాలు ఒకటే చెప్తున్నాయి, 6,000 పోస్టులు కాదు 25,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాలి, రీనోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం సిద్ధం అంటుంది, కానీ నిన్ను ఓడించేందుకు నిరుద్యోగ యువత మాత్రం సిద్ధంగా ఉందని హెచ్చరిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సంఘాలు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.